వినపడుతుందా? వినిపిస్తాను. ఓకే, బాగున్నారా అంతా? అంతా బాగున్నాను స్వామి. 29 బయలుదేరి వద్దాం అనుకుంటున్నాం. రండి రండి, తప్పకుండా 4 రోజులు అక్కడ ఉండి కైంకర్యం చేసుకొని వెళ్దామని చూస్తున్నాం. తప్పకుండా తప్పకుండా స్వామి అనుగ్రహం రావాలి. సరే సరే. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే నమః పన్నగణధ్యాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్పదే గరుడమఖిల వేద నీడాదిరూఢం. అందరికీ நமஸ்காரமுలు. எல்லாருக்கும் அடியனுடைய பிரணாமங்கள். இன்றைய தினம் நமக்கு பூர்வ ஜன்ம ஒரு சௌபாகிய விசேஷத்தால முக்கியமா இப்ப நடக்க போகிற சம்பிரோக்ஷணம், திருவஹீந்திரபுர சம்பிரோக்ஷணம், சுவாமி தேசிகன் அந்த திவ்ய கஷேத்திரத்துல உகந்து அங்கே தங்கி விசேஷமாக அந்த கருட மந்திர உபதேசம், அதன் மூலமாக ஹயக்ரீவருடைய கட்டாட்சத்தை பெற்று பல கிரந்தங்களை அருடைய அந்த விஷயம்லாம் நமக்கு தெரியும். ஒரு அர்ஜென்ட் போனு சிம்மா சிம்மா கேட்டா என்ன கமிச்சிட்டேன். எவ்வளோ வாங்கின? 600 ரூபா. 600. சரி சரி, ஓகே. சரி சரி, ஓகே 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 சரி, ஒரு ஆன்லைன் கிளாஸ்ல இருக்கு. ஓகே. அந்த எம்பெருமானுக்கு விசேஷமாக சம்பிரோக்ஷணம் என்றது இப்ப நடக்க போகிறது. கும்பாபிஷேகம் சொல்லுவோம். அதை முன்னிட்டு நமக்கு திருவஹீந்திரபுரத்துல ஆந்திர தேசத்திலிருந்து மங்களகிரி என்கின்ற ஒரு திவ்ய கஷேத்திரத்திலிருந்து வைகானச ஆகம வல்லுனர் எல்லோருக்கும் நல்ல ஒரு சேவையெல்லாம் பண்ணி வச்சு அந்த எம்பெருமானுக்கு பலவிதமான கைங்கரியங்களை பண்ணிக்கொண்டு சுவானுஷ்டானத்தையும் பண்ணிக்கொண்டு விளங்குகின்ற ஸ்ரீமான் பராசரம் சேஷு பட்டாச்சார் நம்மளுடைய பிரார்த்தனையை முன்னிட்டு இங்க எழுந்தொழிருக்கின்றார். அவருக்கு எல்லார் சார்பிலும் நாம் பிரணாமபூர்வமான ஸ்வாகத்தங்களை தெரிவித்துக் கொள்கிறோம். మనకు తిరువహీంద్రపురం అనే దివ్యక్షేత్రం స్వామి వేదాంత దేశికుల వారికి సర్వస్వమైనటువంటి ఆ హయగ్రీవ స్వామి అచ్చటే వారికి ప్రత్యక్షమయ్యారు. అక్కడే హయగ్రీవ మంత్రాన్నంతా కూడా వారు ఉపదేశం పొంది ఆ ఉపదేశాన్ని చక్కగా అనుష్ఠానం చేసి హయగ్రీవ కృపా కటాక్ష లబ్ధులైనటువంటి వేదాంత దేశికుల వారు అనేక రకాలైనటువంటి గ్రంథాలు రచించారు. అటువంటి ఆ హయగ్రీవ స్వామికి, దేవనాథ స్వామికి జరిగేటువంటి అద్భుతమైన సంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 29 నుండి మనకు 2వ తేదీ వరకు జరగబోతున్నది. ఈ సందర్భంగా మంగళగిరి నుండి తిరువహీంద్రపురానికి, ఆంధ్రదేశం నుండి తమిళనాడు దేశానికి ఆ హయగ్రీవ స్వామియే పిలుచుకున్న రీతిగా
మనకు ఈనాడు పరాశరం శేషభట్టాచార్య గారు వేంచేసి ఉన్నారు. మంచి వైఖానస ఆగమ పండితులు, అలాగే సహృదయ హృదయులు, అదే ప్రకారం అనుష్ఠాన తత్పరులు, నిత్యానుష్ఠాన తత్పరులు. అటువంటి స్వామి ఈనాడు మనకు వేంచేసి ఉన్నారు. ఈ తిరుమహేంద్రపురం యొక్క వైభవాన్ని వారు మనకు తెలియజేస్తారు. తెలుగులో మంచి ఇది ఉంది, వారు తెలుగులోనే అనుగ్రహం చేయొచ్చు. అదే ప్రకారం అప్పుడప్పుడు తమిళ రెండు భాషలో వచ్చిన వారికి, అందువల్ల వారిని ఈ పరంపర వెబ్సైట్ మూలకంగా వారికి ప్రణామపూర్వక స్వాగతాల్ని తెలుపుకుంటూ ఆ సంప్రోక్షణ కార్యక్రమం గురించి మనకందరికి కూడా తెలియజేయాలని, ఆ హయగ్రీవ స్వామి అనుగ్రహం మనకు కలగాలి. మీరు ఒక్కసారి ఆ తిరుమహేంద్రపురానికి ఔషధగిరికి వెళ్ళి చూస్తే ఒక కొన్ని సంవత్సరాల ముందు ఉన్నటువంటి హయగ్రీవ స్వామి దేవాలయం ఇప్పుడొచ్చి చాలా దేదీప్యమానంగా హయగ్రీవ స్వామియా అన్న రీతిగా అంత తిరువాభరణాలు, కవచములు అంతా బంగారుమయంగా, స్వర్ణమయంగా, రజతమయంగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు మనకి పరాశరం శేషుభట్టర్ స్వామి వారు. అందువల్ల వారిని ఈనాడు మనమందరం కూడా సేవించుకుంటున్నాం. ఆ భగవంతుని యొక్క ఆ అర్చకస్తు హరిస్సాక్షాత్ చలరూపీ నసంశయ అన్నారు. అటువంటి ఆ మహనీయుల దర్శనం మనకు పుణ్యం సజ్జన విలోకన హితం, అతహితమేషాంచ భాషిత శ్రవణం తద్గుణకథనం హితం, అతహితమేషాం సదైవ సహవాస అన్న రీతిగా వారి యొక్క దర్శనం, వారి యొక్క వచనం, వారి యొక్క అనుగ్రహం మనకు అన్నీ కూడా సాక్షాత్తు భగవద్ అనుగ్రహం వలె ఉంటుంది కనుక వారిని ఈనాడు పరంపరా వెబ్సైట్ వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి, అలాగే సంప్రోక్షణ కార్యక్రమం యొక్క వైభవాన్ని కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. స్వామి నమస్కారం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పరంపర అనేటువంటి ఈ మాధ్యమము ద్వారా అనేక మందికి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందించేటువంటి విధానంలో ఈ గోవిందరాజస్వామి వారు, అలాగే రంగనాథన్ స్వామి వారు వీళ్ళంతా చేసేటువంటి కృషి చాలా ప్రశంసనీయము, చాలా అమోఘము. ఈ కాలంలో ఇటువంటివి ఇలా ఏర్పాటు చేసి మన తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా మన యొక్క పరంపరని ఈ పరంపర ద్వారా అందించడం చాలా విశేషము, చాలా ముదాహరము. అదేవిధంగా ఈ రోజున ఈ తిరువహేంద్రపురంలో ప్రతి వైష్ణవ దివ్యక్షేత్రంలో కూడా జరిగేటువంటి విశేషమైనటువంటి అష్టబంధ మహాసంప్రోక్షణ విధానం, ఆ విధానంలో ప్రత్యేకంగా ఈ క్షేత్రం తిరువహేంద్రపుర క్షేత్రంలో వేదాంత దేశిక స్వామి వారు 42 వర్షములు ఇక్కడ వసించి ఉండటము, తద్వారా వారు స్వామి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, అలాగే పరమాత్మ మీద ఉన్నటువంటి అప్రహతమైనటువంటి ఆ అనురాగము ఇక్కడ ఉండి వారు చేసినటువంటి అనేక స్తోత్రములు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా ఈ అష్టబంధ మహాసంప్రోక్షణ విధానం జరిగేందుకు ఏర్పాట్లన్నీ కూడా చాలా వరకు పూర్తయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఈ క్షేత్రం గురించి ముందుగా మనం కొంచెం ప్రస్తావన చేసుకుందాము. భగవంతుడు మనకి 5 విధాలైనటువంటి స్థలాల్లో ఉంటాడనేటువంటి మనకి శాస్త్ర ప్రమాణం. వాటిల్లో మొట్టమొదటిది స్వయం వ్యక్త క్షేత్రాలు అని చెప్తారు. ఈ స్వయం వ్యక్త క్షేత్రాల్లో పరమాత్మ తానుగా వచ్చేటువంటి క్షేత్రాన్ని స్వయం వ్యక్త క్షేత్రాలు అంటారు. అది ఒక విధానము.
అలాగే దివ్య దేశములు, దివ్య స్థలములు అనేటువంటి వాటిల్లో పరమాత్మని మిగిలిన దేవతామూర్తులు ఎవరైతే ప్రార్థన చేసి పిలుస్తారో వాటిని దివ్య దేశములుగా మనకి శాస్త్ర ప్రమాణము. అదేవిధంగా కాలానుగుణంగా భగవద్భక్తులు ఎవరైతే ఆళ్వారాది ఆచార్యులు ఎవరైతే ఆ క్షేత్రములలో వారిని బట్టి స్తోత్రములు చేసి ఉన్నారో ఆ క్షేత్రములు అనేటువంటిది మనం మాకు వినిపిస్తోంది. ఇప్పుడు మనం దాన్ని కూడా దివ్య దేశములు అనేటువంటి వాటిల్లో మనం కీర్తిస్తున్నాము. అదేవిధంగా మూడో విధానంలో సిద్ధక్షేత్రములు అనేటువంటిది మహర్షులు తపస్సు చేసి వారి యొక్క తపోశక్తిని అంతా కూడా అక్కడ ధారపోసి ఉండేటువంటి క్షేత్రములు సైద్ధ క్షేత్రములు, సిద్ధక్షేత్రములు అనేటువంటి వాటితో పిలుస్తారు. అదేవిధంగా మనకు ఉండేటువంటి రామాయణ, భారత, భాగవత ఇతిహాసాల మూలంగా ఆయా క్షేత్రములుగా ఆ పురాణాల్లో చెప్పబడేటువంటి స్థలములు ఏవైతే ఉన్నాయో వాటిని పౌరాణికములు, పౌరాణిక క్షేత్రములు అనేటువంటి పేరుతో పిలుస్తాము. అదేవిధంగా మానుష క్షేత్రములు అంటే రాజుల చేత అలాగే భక్తుల చేత నిర్మాణం చేయబడినటువంటి క్షేత్రాల్ని మానుష క్షేత్రములుగా మనం అభివర్ణిస్తాం. ఈ విధంగా వైఖానస భగవత్ శాస్త్రంలో క్షేత్రాల్ని 5 విధాలుగా విభజించడం జరిగింది. అందులో మనకి ఈ తిరువహేంద్రపుర క్షేత్రము ఒకటి దివ్య దేశముగా ప్రకీర్తిస్తున్నాము. అదేవిధంగా స్వయం వ్యక్త క్షేత్రంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పురాణ ఇతిహాస ప్రకారము, ఇక్కడ ఉండేటువంటి దేవాలయం యొక్క చరిత్ర ప్రకారము ఈ స్వామి భూమిదేవి మార్కండేయ మహర్షి తపస్సు చేసినట్టు మూలంగా వాళ్ళు స్వామి ఇక్కడ వెలిశారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం మూలంగా ఇది స్వయం వ్యక్త క్షేత్రముగా కూడా, అదేవిధంగా దివ్య స్థలముగా కూడా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రంలో ఎక్కడైతే మనం దర్శనం చేస్తామో, ఏ క్షేత్రంలో అయితే ఇటువంటి క్షేత్రాల్లో మనం పరమాత్మని యొక్క ఆరాధన చేసుకుంటామో, పరమాత్మ దగ్గర మన యొక్క విజ్ఞాపనాన్ని స్వామి దగ్గర మనం చేస్తామో అదంతా కూడా చక్కగా అభివృద్ధి చెంది చక్కనైనటువంటి విధానంతో మనకి పరమాత్మ అనుగ్రహిస్తాడనేటువంటిది మనకి శాస్త్ర ప్రమాణము. ఆ విధంగా ఈ క్షేత్రంలో విశేషంగా దేవనాథ స్వామి ప్రధానమైనటువంటి స్వామి. అదేవిధంగా హేమాబ్జవల్లి, భార్గవి, భృగునందిని, అంబూరుహ వాసిని, తరంగ ముఖనందిని అనేటువంటి పేర్లతో అమ్మవారిని కీర్తిస్తారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి స్వామి, వేదాంత దేశిక స్వామి వారు కూడా రఘువీర వైభవం, మహావీర వైభవం అనేటువంటి రఘువీర గద్యం అనేటువంటి స్తోత్రాన్ని కూడా ఈ క్షేత్రంలో ఈ రాములు వారి మీద చేశారనేటువంటిది మనకి చారిత్రక ఆధారము. అదేవిధంగా ఈ క్షేత్రంలో మనకి వైఖానస ఆగమంలో ఒక సంపూర్ణ దేవాలయం ఏ విధంగా ఉండాలనేటువంటిది ప్రమాణం చెప్పబడి ఉంది. మూలమూర్తిగా ఉండేటువంటి స్వామి స్థానకము అంటే నుంచునన్ను ఉండేటువంటి మూర్తిగా గాను, అదేవిధంగా శయనపీఠం అంటే కూర్చుని ఉండేటువంటి మూర్తిగా గాను, అలాగే ఈ పడుకుండా ఉండేటువంటి మూర్తిగా కూడా, ఈ 3 విధములైనటువంటి మూర్తులు కూడా దేవాలయంలో ఉండాలనేటువంటిది మనకి శాస్త్ర ప్రమాణం. అదేవిధంగా ఇక్కడ స్వామి 3 విధాలైనటువంటి రూపాల్లో కూడా మనకు దర్శనమిస్తారు. ఆ విధంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. అదేవిధంగా ఒక క్షేత్రానికి దాని యొక్క ప్రమాణం ఏంటయా అంటే ఆ క్షేత్రంలో ఉండేటువంటి తీర్థము, అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృక్షము కూడా మనకు చెప్పబడుతుంది. దాంట్లో ఈ క్షేత్రంలో గరుడ శేష తీర్థము క్షేత్ర తీర్థము, అలాగే గరుడ నది ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ క్షేత్రానికి స్థల వృక్షము వచ్చేసరికి మారేడు వృక్షము, బిల్వ వృక్షము, మహాలక్ష్మీప్రదమైనటువంటి బిల్వ వృక్షము ఈ క్షేత్రం యొక్క వృక్షము. ఈ విధమైనటువంటి విశేషాలతో ఈ క్షేత్రం బాసిల్లుతోంది. అదేవిధంగా వేదాంత దేశిక స్వామి వారు వారి యొక్క మామగారైనటువంటి
వారు గరుడ మంత్రాన్ని ఉపదేశం చేసుకున్న తర్వాత ఆ మంత్రం యొక్క విశేషాన్నంతా కూడా ఈ క్షేత్ర వైభవాన్ని వారు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ మంత్రాన్ని అంతా కూడా జపం చేసుకోవటం కోసం వారు ఇక్కడికి వచ్చారనేటువంటిది మనకి చరిత్ర చెప్పబడుతోంది. ఆ స్వామి చెప్పే వాటిల్లో కూడా హయగ్రీవర అరుళాల్ స్వామి యొక్క హయగ్రీవ స్వామి యొక్క అరుள் వల్లనే నేను ఇవన్నీ చేయగలను అనేటువంటి స్వామివారే వేదాంతేశ్వర స్వామివారు చెప్పినటువంటి ఈ ప్రబంధాల్లో అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రంలో ప్రతి 12 సంవత్సరాలకి పుష్కర కాలం అని మనం ఎట్లాగైతే మనం పిలుస్తామో ఆ విధంగా ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి ఈ అష్టబంధ మహాసంప్రోక్షణ అనేటువంటి కార్యక్రమం మనకి ఆగమ గ్రంథాల్లో అంతా కూడా వివరంగా చెప్పబడి ఉంది. వాటిల్లో ప్రధానంగా ఏంటయా అంటే స్వామి యొక్క శక్తి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క శక్తి తగ్గిపోకుండా ఉండేటందుకే మనం చేసేటువంటి ఉత్సవాలు కానీ అటు తర్వాత పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా మనకి విశేషంగా మనకి ఒక ఉదాహరణగా చెప్పాలంటే సెల్ ఫోన్లో బ్యాటరీ రీఛార్జ్ తగ్గిపోతే దాన్ని ఎలా మళ్ళీ ఛార్జ్ చేస్తామో పరమాత్మకు ఉండేటువంటి అవ్యాజమైనటువంటి శక్తిని ఎప్పటికప్పుడు నూతనంగా ఎప్పుడూ కొత్తగా ఉండేటువంటి విధానంగా చేసేటువంటివే మనకి ఆగమ గ్రంథాలు చెప్పినటువంటి ఉత్సవాలు ఇవన్నీ కూడా. వాటిల్లో ప్రధానంగా ఈ 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి ఈ అష్టబంధ మహాసంప్రోక్షణ ఏమిటయా అంటే దేవాలయంలో ఉండేటువంటి ఏమైనా లోపాలు అంటే దేవాలయం మీద ఈ చెట్లు పెరగటం కానీ అదేవిధంగా దేవాలయంలో ఉండేటువంటి ఈ రంగులు పోవటం అటువంటి వర్ణలేపనం అంటారు. ఈ వర్ణలేపనం అంతా కూడా పోయి ఉండటం మూలంగా ఉండేటువంటిది ఇటువంటివన్నీ కూడా సరిచేయటం కోసం ప్రత్యేకంగా మనకి ఆగమంలో చెప్పబడినటువంటి విధానం ఈ 12 సంవత్సరాలకు ఒకసారి చెప్పబడేటువంటి సంప్రోక్షణ విధానం. ఇది ఒక విధానము. ద్వాదశ వర్షాభావే దేవం అచిరాభవతి అనేటువంటిది మనకి శాస్త్రవాక్యం. 12 సంవత్సరాల లోపు కనుక మనం అలా చేయకపోతే దానికి వేరే ప్రాశ్చిత్తం చేసుకోవాలనేటువంటిది కూడా మనకి శాస్త్ర ప్రమాణము. అసలు ఏమిటి అష్టబంధన సంప్రోక్షణము అంటే అష్టబంధనం అంటే మనకి ఉండేటువంటి దిక్కులు మొత్తం తూర్పు, ఆగ్నేయము, యామ్య స్థానము, నివృత్తి స్థానము, వరుణ స్థానము, వాయు, కుబేర, ఈశాన స్థానములు మనకి 8 దిక్కులు ఏవైతే ఉంటాయో ఆ 8 దిక్కులకి కూడా ఉండేటువంటి పరమాత్మ యొక్క పద్మపీఠం పాదపీఠానికి అనుసంధానం చేసేటువంటి ఒక రకమైనటువంటి ద్రవ్యాన్ని అక్కడ పెట్టి దాన్ని ఆ స్వామి యొక్క పీఠం సంరక్షణ చేసేటువంటి విధానమే అష్టబంధము అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుస్తాము. దాంట్లో ప్రత్యేకంగా గుగ్గిలము, అటు తర్వాత శంఖ చూర్ణము, అటు తర్వాత లాక్ష అంటే లక్క, మనం తెలుగులో అయితే దాన్ని లక్క అని చెప్తారు. ఈ బంగారు పని వాళ్ళంతా కూడా ఎక్కువగా వాడేటువంటి లక్క అంటారు, దాన్ని లాక్ష అని చెప్తారు దానికి. అటు తర్వాత మధుజ, మైనము, తేనె మైనమని తేనె పట్టులో నుంచి తీసేసిన తర్వాత ఉండేటువంటి మైనము. అటు తర్వాత మాహిష నవనీతం, వెన్న కూడా ప్రత్యేకంగా దీంట్లో గేదె వెన్నని వాడమనేటువంటిది మనకి ఆగమకారులు ఋషులంతా కూడా మనకి ఋషి ప్రమాణంగా మాహిష నవనీతాన్ని వాడమని చెప్పారు. అదేవిధంగా త్రిఫల, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 కాయల్ని కూడా వీటిల్లో వాడమని. అదేవిధంగా గైరికము, రక్తశిలా చూర్ణము అంటారు. గైరికము అనేటువంటి సంస్కృత పదము, దాన్ని రక్తశిలా చూర్ణం అనేటువంటి దీంతో మనకి పిలుస్తారు. అలాగే తర్వాత కార్పాసము, కార్పాసంలో కూడా రక్త కార్పాసం, ఎర్రగా ఉండేటువంటి పత్తిని వాడమనేటువంటిది మనకి దీనికి ప్రమాణం. అంటే దీంట్లో వాడేటువంటి వస్తువులు దాదాపుగా ఒక 11-12 రకాల వస్తువులు వాడతారు ఇంట్లో. అష్టబంధం అంటే 8 దిక్కులుగా వేసేటువంటి బంధాన్ని అష్టబంధం అంటారు. దానిలో ఆ బంధం అష్టబంధం ఏ మూల ఏదైతే కూడా దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. ఆగ్నేయంలో అయితే ఈ విధమైన ఫలితం ఉంటుంది, అదేవిధంగా తూర్పునైతే ఈ విధమైన ఫలితం ఉంటుంది, నైరుతిలో అయితే ఈ విధంగా ఫలితం ఉంటుంది, ఈశాన్య భాగంలో అయితే ఈ విధమైనటువంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది మనకి శాస్త్ర ప్రమాణం. అందుకని ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి దాన్ని
పరిశుద్ధంగా దాన్ని చేసుకుని మరలా దానికి అష్టబంధం స్వామి యొక్క పద్మపీఠానికి అటు తర్వాత స్వామి యొక్క పాదపీఠానికి మధ్యలో ఉండేటువంటి సంధి దాన్ని ఏమంటారు, ఆ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి దాన్ని అష్టబంధం అంటారు. ఈ అష్టబంధ మహాసంప్రోక్షణ ఎందుకోసం చేయాలి అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి వారంతా కూడా క్షేమంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి భావనతో ఈ అష్టబంధాన్ని చేయమనేటువంటిది మనకి ప్రమాణం. ఈ అష్టబంధం యొక్క విశేషాల్లో మనకు ఉండేటువంటి ఆగమ గ్రంథాలే కాకుండా శైవాగమంలో ప్రత్యేకంగా ఈ కారణాగమము అనేటువంటిది ఒక శైవాగమంలో ఒక ఆగమం. ఆ ఆగమంలో వాళ్ళు చెప్పేది అంటే అకారం సృష్టి రూపస్తు షకారం స్థితి రూపకం బకారం సమృతిశ్చైవ తిరోభావం దకారకం అనుగ్రహం నకారంచ బిందు సర్వత్ర సాధక ఇత్యేవం మంత్రం తంత్రంచ భావంచ సంధిబంధనం అనేటువంటిది శైవాగమంలో ఉండేటువంటి కారణాగమంలో చెప్పబడినటువంటి ఒక విశేషం. ఈ దేవాలయంలో ఉండేటువంటి ధ్రువమూర్తిని ప్రతిష్టా సమయంలో ఏ విధంగా అయితే ఈ అష్టబంధనాన్ని వేసి స్వామిని స్థిరీకరింప చేస్తారో కాలాంతరాలలో ఈ ధ్రువమూర్తి యొక్క పాదపీఠానికి పద్మపీఠానికి మధ్య ఉండేటువంటి సంధి అది శిథిలమైపోయేటువంటిది అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ వైఖానస శాస్త్రంలో భృగుప్రోక్తంగా ఉండేటువంటి క్రియాధికారంలో అష్టబంధ విధి అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక సర్గే ఉన్నది. అష్టబంధ విధి అనేటువంటిది ఒక 35వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఈ అష్టబంధనం ఏ విధంగా చేయాలి, ఈ అష్టబంధంలో ఏ విధమైనటువంటి ద్రవ్యాల్ని వాడాలి అనేటువంటివన్నీ కూడా దీంట్లో చెప్పబడి ఉన్నాయి. అలాగే ఈ అష్టబంధం ఏ విధంగా అయితే మనం ఒక్కొక్క మూల ఒక్కొక్క దిక్కులో గనక ఈ బంధం వడిలిపోతే దాని యొక్క పట్టు జరిగిపోతే కనుక ఆయా దిక్కులో ఉండేటువంటి కొన్ని చెప్పబడి ఉన్నాయి. క్రియాధికారంలో ప్రత్యేకంగా ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన చేశారు. అష్టబంధ హీనేతు పూర్వస్మిన్ రాష్ట్రనాశనం. తూర్పు వైపు గనక అష్టబంధం అది పూర్తిగా దాని యొక్క పటుత్వం పోతే గనక అది ఆ రాష్ట్రానికే నాశనం ఏర్పడుతుంది. ఆగ్నేయాం అగ్నివాదాహో. అలాగే ఆగ్నేయ మూరలో గనక ఈ అష్టబంధం సడలిపోతే అగ్ని యొక్క దహనానికి అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగేటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే యామ్యే సాధ్వీది పీడనం. యముని యొక్క దిక్కులో గనక ఈ అష్టబంధం దాన్ని సడిలిపోతే గనక దాని యొక్క దుష్ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఈ సాధ్యములంతా కూడా పీడింపబడతారు. నైరుత్యాం సస్యనాశన. ఈ నిరుతి మురలో గనక ఈ అష్టబంధం సడలిపోతే గనక మనకి ఉండేటువంటి పంటలన్నీ కూడా నాశనం అవుతాయి. అలాగే వారుణ్యాం వృష్టి నాశనం. వరుణ అంటే పడమర భాగంలో గనక వరుణ స్థానంలో గనక అష్టబంధనం కదలిపోతే సస్యం మనకి చక్కనైనటువంటి వర్షాలవన్నీ కూడా సరిగ్గా కురవవు. అలాగే వాయవ్యాం శ్రీ వినాశన. వాయవ్య స్థానంలో గనక అష్టబంధం కదలిపోతే సంపద, శ్రీ అంటే సంపద వినాశనం అవుతుంది. కౌబేర్యాం అర్ధనాశనం. కుబేర స్థానంలో గనక ఉత్తర దిక్కున గనక అష్టబంధం సడలిపోతే ధన నాశనం అవుతుంది. అలాగే ఐశాన్యే గ్రామస్య నాశనం. ఈశాన్య స్థానంలో గనక ఈ అష్టబంధనం సడలిపోతే గనక గ్రామ నాశనం ఏర్పడుతుంది అనేటువంటిది. అష్టబంధం సరిగ్గా లేకపోతే కూడా ఏ ప్రభావం అయితే ఉంటుందో అవన్నీ కూడా మనకి క్రియాధికారంలో ప్రత్యేకంగా భృగు మహర్షి వారు ఒక్కొక్క దిక్కులో దాని యొక్క బంధం పోతే గనక ఏ విధంగా అయితే ఉంటుందో అవన్నీ కూడా మనకి నిర్దిష్టంగా సప్రమాణంగా చెప్పబడి ఈ అష్టబంధ విధానం అంతా కూడా మనకి ఉటంకించి చెప్పబడి ఉన్నారు. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఈ సంప్రోక్షణ విధానంలో అష్టబంధనం చేయటం, అలాగే స్వామికి మరలా జరిగేటువంటి వైదిక క్రతువంతా కూడా పూర్తి చేయటం అయిన తర్వాత తద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా స్వామి మనకి చెప్పబడి ఉన్నారు.
ఈ విధమైనటువంటి అష్టబంధనం అంతా కూడా సంప్రోక్షణ చేసుకుంటే గనక తేనాత్ర సస్య వృద్ధి, అలాగే ఇదంతా సక్రమంగా కనుక చేసుకుంటే గనక చక్కనైనటువంటి సస్యం అంటే మంచిగా పంటలు పండుతాయి. ప్రజా పశు వివర్ధనం యజమానస్య సౌభాగ్యం జ్ఞాన వృద్ధిశ్చ జాయతే సాత్రైవ సకలాన్ భోగాన్ సర్వాన్ కామానవాప్నుయాత్ ఏవం యః కురుతే భక్త్యా విష్ణులోకే మహీయతే తద్గ్రామవాసీన్ సర్వే భాగ్యవంతో భవంతి. ఇది ఈ అష్టబంధం చేయటం మూలంగా, సంప్రోక్షణం చేయటం మూలంగా వచ్చేటువంటి ఫలితం. ఆ లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా సకల సౌభాగ్యాలు, జ్ఞానము, సంపదలు ఇవన్నీ కూడా సస్యశ్యామలంగా కలిగి ఉంటారు. అలాగే దేహావసానం పూర్తయిన తర్వాత విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అని చెప్పి భృగమహర్షి వారు మనకి ఈ అష్టబంధనం చేయటం మూలంగా వచ్చేటువంటి విశేషాన్నంతా కూడా మనకు చెప్పబడి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ అష్టబంధన మహాసంప్రోక్షణంలో మొదటి రోజున పూర్వభాగం పొద్దున పూట ఏం చేస్తారా అంటే స్వామికి విశేషంగా జరిగేటువంటి నిత్య కైంకర్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత యాగశాల ప్రవేశం చేయటానికి ముందే ఆ రోజున విశ్వక్సేన ఆరాధన పూర్తి చేసుకుని పుణ్యాహవచనాన్ని చేసుకుని ఆ రోజున ఈ వైదికోక్తమైనటువంటి వేదోక్తమైనటువంటి యజ్ఞవాది మంత్రాలతో, యజ్ఞవాది అనువాకంతో మనకి యజుర్వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞవాది అనువాకంలో ఈ యజ్ఞవాది మంత్రాలతో కూడా కూష్మాండ హోమం, అకల్మష హోమం అనేటువంటి హోమ ప్రక్రియని మొదటి రోజు పొద్దున కూడా నిర్వహిస్తారు. తద్వారా మనం ఏదైతే ద్రవ్యాన్ని సేకరణ చేస్తామో ఆ ద్రవ్యం అంతా కూడా శుద్ధి అవ్వటం కోసం, అలాగే వచ్చినటువంటి ఆచార్య ఋత్విక్ పాచక పరిచారకులంతా కూడా మనోవాకాయ కర్మలు అన్నీ కూడా శుద్ధిగా ఉండటం కోసం అనేటువంటి విధానంతో అగ్నిముఖముగా ఈ యజ్ఞవాది మంత్రాలతో కూష్మాండ హోమాన్ని నిర్వహించి అటు తర్వాత వాస్తు హోమాన్ని నిర్వహించి శాలా శుద్ధి, పాత్ర శుద్ధి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ రోజులో మొదటి రోజు ఉదయం కార్యక్రమం అవుతుంది. అటు తర్వాత సాయంత్రం నుంచి స్వామి దగ్గర అనుగ్రహం తీసుకుని భగవద్ అనుగ్రహం అయిన తర్వాత స్వామికి జరిగేటువంటి వైదిక కర్తవ్యం అంతా కూడా లోపల గుప్తంగా జరుగుతూ ఉంటుంది. బయట వచ్చేసరికి యాగశాల విధానంలో అంకురార్పణం, అలాగే మృత్సంగరణం, మృత్తికా పూజ, మనకి మహీ పూజ చేసుకుని ఆ మహీ పూజ చేసుకున్న తర్వాత ఆ మృత్తికను తీసుకొచ్చుకుని అంకురారోపణం చేసుకోవటం. ఈ అంకురారోపణంలో కూడా చక్కనైనటువంటి వైఖానస భగవత్ శాస్త్రంలో అనేక విధాలు, ఒక రాజుగా ఉండేటువంటి యజమాని అయితే కనుక ఈ విధంగా చేయమని, అలాగే ఒక బ్రాహ్మణ్యం యాజమాన్యంలో ఉంటే కనుక ఈ విధంగా చేయమనేటువంటి అనేక విధానాలు ఉన్నాయి. దాదాపుగా 72 పాలికలు, 27 పాలిక 72 పాలికలు పెట్టి అంకురార్పణ చేయమనేటువంటిది కూడా మనకి ప్రమాణం ఉంది. సర్వేషాం ద్వాదశ్యాం, అందరికీ కూడా ఎవరికైనా సరే 12 పాత్రలు పెట్టమనేటువంటిది ఒక ప్రమాణం. అందుకని అన్ని చోట్ల కూడా ఇదే జరుగుతుంది తప్ప మిగతావన్నీ కూడా ఎవరు సరైన ప్రయోగంలో లేదు అవి. అలాగా ఈ 12 పాత్రల్లో 12 పాత్రలలో ఈ అంకురారోపణ చేయటం, 6 పూటన ఋత్విక్ వరణం, ఎవరైతే నియమనం చేస్తామో ఈ అగ్ని కుండంలో వీరు చేయాలనేటువంటి నియమనం చేయటం అనేటువంటిది ఆ రోజున జరుగుతుంది. అదే రోజున ప్రత్యేకంగా ఇక్కడ ద్రవిడ వేద ప్రబంధ పారాయణం ఆరంభమవుతుంది, తొడక్కం జరుగుతుంది, వేద పారాయణం తొడక్కం అవుతుంది. ఈ రెండు కూడా 29వ తారీఖు సాయంత్రం ప్రారంభమవుతాయి. యాగశాలలో వైదిక క్రతువు విధి విధానంగా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు భగవంతుడికి 2 నేత్రములాగా వేదము ప్రబంధము పరమాత్మకి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటారు. అదేవిధంగా స్వామికి జరిగేటువంటి కైంకర్యాలు పరమాత్మని మనం ఈ మానుష శరీరంలో మనం ఎంతవరకు ఏమైతే చేయగలమో అవన్నీ కూడా కుంభ సమారోపణం చేసుకుని స్వామిని మూలమూర్తి దగ్గర నుంచి స్వామి యొక్క కళలు అష్టచత్వారింశ జీవకళలన్నీ కూడా తీసుకుని కుంభ సమారోపణ చేసుకుని యాగశాలలో ఉంచుకుని వాటికి నిత్య నైమిత్తికాలు జరిగేటువంటి ఆరాధన ప్రక్రియ అంతా కూడా యాగశాలలో చేస్తూ ఉంటే
ఒక పక్కన వేదము, మరొక పక్కన ప్రబంధ పారాయణం కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రెండవ రోజు ఉదయం జరిగేటువంటి పొద్దున పూట అంతా కూడా ఉక్త హోమ ప్రక్రియ ద్వారా ఆయా కుండాల్లో జరిగేటువంటి హోమ ప్రక్రియ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సాయంత్రం జరిగేటువంటిది ప్రధాన హోమం. ఒక్కొక్క వేదికలో ఒక్కొక్క కుండానికి ప్రత్యేకంగా సభ్యాగ్నిలో ఈ హోమం చేయాలి, అలాగే పౌండరీకాగ్నిలో ఈ హోమం చేయాలి, గార్హపత్యాగ్నిలో ఈ హోమం చేయాలి, ఆపసత్యాగ్నిలో ఈ హోమం చేయాలి, అన్వాహార్యాగ్నిలో ఈ హోమం చేయాలనేటువంటిది మనకి నిరూఢమైనటువంటి ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం ప్రకారమే ఆయా అగ్నిహోత్రాల్లో మనకి జీవుడు ఏ విధమైనటువంటి పంచప్రాణాలతో ఉంటాడో పరమాత్మకు చేసేటువంటి ఈ పంచాగ్నియుతంగా చేసేటువంటి అగ్నిహోత్రం అదేవిధంగా స్వామికి సమర్పణం చేయటం ద్వారా జీవాత్మ పరమాత్మకు ఉండేటువంటి అభేదమైనటువంటి భావాన్ని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అటువంటి విశేషమైనటువంటి హోమ ప్రక్రియ 3 రోజులుగా జరిగి అటు తర్వాత 4వ రోజు జరిగేటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఈ అష్టబంధన సమర్పణ స్వామి జరుగుతుంది. అష్టబంధన సమర్పణలో స్వామికి ముందుగా ఉన్నటువంటి వస్త్రాలంతా కూడా విమోకం చేసి ఆ తర్వాత ఈ అష్టబంధాన్ని అంతా కూడా స్వామి సమర్పణ చేసిన తర్వాత తద్వారా జరిగేటువంటి ఏ విధమైనటువంటి దోషభూయిష్టమైనటువంటిది ఏమీ లేకుండా వాస్తు శాంతి చేసి అటు తర్వాత 4వ రోజు ఉదయం మహాశాంతి ప్రోక్షణ స్వామికి తిరుమంజనం అవుతుంది. ఈ మహాశాంతి ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి దాంతో ఈ మహాశాంతి పౌండరీకాగ్ని కుండంలో విశేషమైనటువంటి 8 రకాలైనటువంటి ద్రవ్యాలతో ఈ హోమ ప్రక్రియ అంతా జరుగుతుంది 3 రోజుల పాటు. ఆ హోమ ప్రక్రియలో నిర్వహించినటువంటి ఆ ఫలితాన్నంతా కూడా పరమాత్మ సమర్పణ చేసి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి దాన్ని స్వామి దగ్గర ప్రార్థన చేయటమే ఈ మహాకుంభాభిషేకం యొక్క విశేషము. అలాగే ఈ మహాశాంతి యొక్క విశేషం అది జరుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం 4వ రోజు సాయంత్రం స్వామికి శయ్యాదివాసం, స్వామిని చతుర్వేదాలు పారాయణం చేస్తూ చతుర్వేదాల మధ్యన స్వామిని మనం శయనాదివాసం పడుకోబెట్టేటువంటిది చేసి అటు తర్వాత ద్వారదేవార్చన యాగశాలలో నిర్వహించేటువంటి వైదికమైనటువంటి కృతవంతా కూడా పూర్తి చేసుకుని హౌత్ర ప్రశంసవనము అనేటువంటి విశేషమైనటువంటి క్రతువు ఆ రోజు సాయంత్రం జరుగుతుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం పూట 5వ రోజు ఉదయం నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆ స్వామికి ఈ 5 రోజులుగా 4 రోజులుగా మనం చేసినటువంటి ఈ హోమ యజ్ఞ ప్రక్రియ అంతా కూడా తర్వాత వేదము ప్రబంధము వీటి యొక్క ఫలితాన్నంతా కూడా స్వామికి సమర్పణం చేస్తాం ఆఖరి రోజున. అది పూర్ణాహుతితో పూర్తవుతుంది. ఇది ఈ 5 రోజులుగా జరిగేటువంటి ఈ సంప్రోక్షణ విధానం. దీంట్లో విశేషంగా వైఖానస ఆగమంలో పరమాత్మ యొక్క పూజా విధానంలో ఎప్పుడైతే మనం స్వామిని స్థాపన చేసుకుంటామో స్థాపన చేసుకున్న దగ్గర నుంచి కూడా మనం నిత్యం కూడా ఈ యజ్ఞ ప్రక్రియ అంతా కూడా రోజు నిర్వర్తించాలి. అందరూ బ్రాహ్మణ్యంగా ఉండేటువంటి వాళ్ళందరూ నిర్వర్తించాలి. దాంట్లో అనేకమైనటువంటి యజ్ఞాలు మనకు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో మనం ఆచరణ చేసేటువంటి యోగ్యంగా లేవు. కాబట్టి మనకి ఋషులు ప్రత్యేకంగా వైఖానసాగమంలో ఈ పరమాత్మని పంచబేరాత్మకంగా ఉండేటువంటి పరమాత్మని ఆరాధన చేయటం మూలంగా ఈ పంచాగ్నియుతంగా చేసేటువంటి యజ్ఞం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో అదంతా లభిస్తుంది అనేటువంటిది చాలా సూక్ష్మంగా మనకి ఇక్కడ ఋషులు అనుగ్రహించారు. ఆ విధంగా ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలి ఈ బింబాలు బేరాలు విగ్రహాలు అనేటువంటి వాటితో మనం ఎట్లాగైతే పిలుస్తామో పర వ్యూహ విభవ అంతర్యామి అత్యాస్వరూపాలుగా స్వామిని మనం ఆరాధన చేసినట్లయితే తద్వారా మనకి ముక్తి లభిస్తుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అనేటువంటిది ఆగమశాస్త్ర ప్రమాణం. అథాగ్నౌ నిత్యహోమాంతే విష్ణో నిత్యాచ సర్వదేవాచ భవతి అగ్నిర్వై దేవానామవః విష్ణు పరమః తదంతరేణ సర్వ అన్యా దేవతాః ఇది బ్రాహ్మణం తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్టాప్య సాయం ప్రాతర్హోమాంతే అర్చయతి యజ్ఞేషు విహీనం తత్సంపూర్ణం భవతి ద్విజాతి రతీంద్రతో నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమచయే తద్విష్ణో పరమం పదం గచ్చేది విజ్ఞాయతే అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం. రోజూ కూడా
అగ్నిహోత్రం చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్యకర్మ పూర్తయిన తర్వాత మాత్రమే గృహే దేవాయతనేవ, గృహంలో స్వామికి తిరువారాధన చేసిన తర్వాతనే దేవాలయంలో తిరువారాధన చేయాలనేటువంటిది సప్రమాణం. అలా చేసిన మూలంగా భక్త్యా భగవంత నారాయణచే తద్విష్ణు పరమం పదం గచ్చేది విజ్ఞాయతే. మనం రోజు చేయవలసినటువంటి అనేకమైనటువంటి యజ్ఞాలు ఏమి చేసినా చేయకపోయినా సరే భగవదారాధన చేస్తే కనుక సాక్షాత్తు పరమాత్మ మోక్షాన్ని తద్విష్ణు పరమం పదం గచ్చేది విజ్ఞాయతే అనేటువంటిది మనకి ఆగమ శాస్త్రంలో చెప్పుకున్నటువంటి నిర్దిష్ట ప్రమాణం. ఈ విధమైనటువంటి విధానంలో ఈ దేవాలయ విధానం అంతా కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని నిత్యం అనుసరించి ఆరాధన చేసుకుని అందరూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై తర్వాత విష్ణులోకాన్ని పొందాలనేటువంటిది స్వామి దగ్గర ప్రార్థన. శ్రీయకాంతాయ కళ్యాణ ధేనతేక్షిణాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. தன்யவாதங்கள். அவர் தெலுங்குலயே எல்லாத்தையும் சொல்லிட்டார். ரொம்ப அற்புதமா சாய்ச்சார். எல்லாருக்கும் டைமும் இல்லை. நம்ம 9 to 9:30 நம்ம ப்ரோக்ராம். ஆனா சுவாமி எவ்வளவோ அங்க கைங்கரியம் பண்ணிட்டு இருக்கார். கொஞ்சம் அதாவது உடம்பு சரியில்லைன்னா கூட நமக்காக இங்க வந்திருக்கார். நல்ல புஷ்டியா தான் இருக்கார் அவர். ஆனாலும் இவ்வளவு டயத்தை எடுத்துட்டு இதெல்லாம் சொல்லணும் ஒரு ஒரு ஆசையோட வந்திருக்கார். எல்லா விஷயத்தையும் சொன்னார். வைகானச ஆகமத்தினுடைய வைபவம் என்ன, இந்த அஷ்டபந்தனம் அப்படின்னா என்ன, அதனுடைய விசேஷம் என்ன, இது எல்லாத்தையுமே ரொம்ப அழகாக சாய்ச்சார் சுவாமி. நம்ம வெப்சைட்ல என்னன்னா ஸ்தோத்திர பாடம் கத்துக்கணும், பிரபந்தம் கத்துக்கணும். அதுக்குதான் மனுஷா ஃபுல்லா வந்துடுறா. இந்த மாதிரி நல்ல விஷயங்கள் சொல்லும் பொழுது இந்த காலம் சில பேர் லெஃப்ட் ஆகிட்டே இருக்கா. பார்த்துட்டே இருக்கேன் நான் கூட, என்ன காரணம் தெரியல. ஆனா இந்த அதாவது 29 நடக்கக்கூடிய அந்த சம்பரோக்ஷனுடைய வைபவத்தை இந்த சுவாமி அவ்வளோ அழகாக சாய்ச்சார். என்னென்ன நடக்க போறது, புண்ணியாக வச்சனம், வாஸ்து சாந்தி, வாஸ்து ஹோமம், அகல்மஷ ஹோமம், அதே மாதிரி பரிவார கும்ப நிர்மாணம், மகாசாந்தி கும்பாராதனை, இந்த மாதிரிலாம் சொன்னார் சுவாமி தேசிகன். வைகானச ஆகமத்தினுடைய வைபவத்தை நியாய பரிசுத்தி என்கின்ற கிரந்தத்தின் மூலமாக சாய்ச்சார். உத்தமூர் சுவாமியும் வைகானச ஆகமத்தினுடைய மகாத்மத்தையும் ரொம்ப அழகாக வைகானச விஜயம் என்கின்ற ஒரு நூல் மூலமாக சாய்ச்சார். நம்ம திவ்யதேசங்கள்ல 108 திவ்யதேசங்கள்ல கிட்டத்தட்ட ஒரு 75லேருந்து எல்லா திவ்யதேசங்களுமே வைகானச ஆகமோக்தமாக தான் நடந்துட்டு இருக்கு. அது எம்பெருமானுடைய சங்கல்பம். அப்பேற்பட்ட இந்த திருவேந்திபுரத்துல வைகானச ஆகமம் பிரகாரம் நடக்கக்கூடிய புதன்கிழமை, வியாழக்கிழமை, வெள்ளிக்கிழமை, சனிக்கிழமை, ஞாயிற்றுக்கிழமை, இந்த மாதிரி கிட்டத்தட்ட ஒரு 5 நாள் 29, 30, 31, 1, 2 இதுல ஒவ்வொரு நாள் நிச்சயப்படி ஹோமங்கள் நடக்கும். ஹோமங்கள் நடக்கிற சந்தர்ப்பத்துல திவ்ய பிரபந்தமும் வேத பாராயணம், இது ரெண்டுமே எம்பெருமானுக்கு திருக்கண்கள். சம்ஸ்கிருத வேதமும் திராவிட வேதம் கிட்டத்தட்ட நீங்க பார்க்கலாம். நம்ம திருவேந்திபுரத்துல ஒரு போட்டியா நடக்கும். திவ்ய பிரபந்தக்காரர்களுக்கும் வேத பாராயணக்காரர்களுக்கும் அவ்வளோ போட்டி. ஆனா அவ எல்லாருமே பெருமாள் கைங்கரியத்துக்காகவே அவ இருக்கிறா. மீதி ஊர்ல எல்லாம் ரொம்ப சீக்கிரம் ஆயிடும் பிரபந்தங்கள்லாம். ஆனா அந்த ஊர்ல சீக்கிரம் ஆகாது. மீதி ஊர்ல கொஞ்சம் தப்பா நினைக்க வேண்டாம், அர்ச்சகர்கள் பலமா இருப்பா. அவ சொன்ன பிரகாரம். ஆனா திருவேந்திபுரத்துல அர்ச்சகாள் அந்த வேத பாராயணக்காரர்களுக்கும் பிரபந்தக்காரர்களுக்கும் அனுகூலமா இருந்துட்டு கைங்கரியங்கள் பண்ணிட்டு இருக்கார். ஆனா பெருமாள் ரொம்ப ஆச்சரியமா, அதாவது போட்டியா ஒரு ஸ்பர்தையோட வேத பாராயணம் குரல் ஏத்துவா, பிரபந்தக்காரனும் குரல் ஏத்துவா. இவா இத்தனை நாள் இவா சொல்லுவா, அவ அத்தனை நாள் சொல்லுவா. ரொம்ப நன்னா இருக்கும். பெருமாள் அவரே லீலா, அவரே ஜெகநாடக சூத்திரதாரின்னு சொல்றாளே, அந்த மாதிரி லீலா லோலன் அவன். அந்த மாதிரி அவனை ரசிச்சுட்டே இருப்பான். அப்பேற்பட்ட ஒரு ஆச்சரியமான திவ்யதேசம் திரு அஹீந்திரபுரம் அப்படின்னு சொல்றார். அந்த திவ்யதேசத்துல இந்த மாதிரி ஒரு ஆச்சரியமான சம்பரோக்ஷணம் நடக்க போகிறது. அதுல நாம எல்லாரும் கலந்துண்டு
அந்த ப்ரோக்ராம் இது கூட நம்ம அனுப்ப சொன்னோம். கோவிந்தன் சுவாமி அனுப்பிச்சிருப்பார். அது நம்ம அங்க சேர்ந்து அந்த 29லேருந்து நாமும் அங்க கலந்துண்டு அந்த ஹயக்ரீவரோட விசேஷமாக அந்த தேவநாதனுடைய சுவாமி, அதாவது திருமங்கையாழ்வார் பாடின திவ்யஸ்தலம். அவர் வையமேழுமுண்டு ஆலிடை வைகியமாயவன் அடியவர்க்கு மெய்யனாகிய தெய்வநாயகனிடம் மெய்துகு வரச்சல அடியவர்க்கு மெய்யன் தாசசத்யகா அப்படி என் எம்பெருமானுக்கு பேரு. நதசத்யகாம் பேரு. ஆசிரித வத்சலனவன். தேவநாயக பஞ்சாசத் அப்படி ஒண்ணு பண்றார் சுவாமி தேசிகன். அச்சுத சதகம் அப்படி ஒண்ணு பண்றாரு. 2 பேரும் ஒருத்தர் தான். அதே மாதிரி நவமணி மாலை என்ன, மும்மணி கோவை என்ன, பரமத பங்கம் என்ன, அதே மாதிரி இது எல்லாமே அந்த எம்பெருமானுக்கு சேர்ந்ததுதான். ரொம்ப ஆச்சரியமான பாசுரங்கள்லாம் சுவாமி தேசிகன் அந்த எம்பெருமான் விஷயத்துல மஞ்சுளாவு சோலைசூழ் 5 மன்ன மன்னுசீர் வரையெடுத்து நிறைகளித்த மாசில் வாசுதேவனே செஞ்சுலன்பர் செஞ்சகொண்டு தீதிலாத தூதனாய் தேருமுன்னு தேசுயர்ந்த செல்வ தெய்வநாயகா வெஞ்சுளாளர் காலைதூத வீசுபாசு மந்தன்மேல் விழுந்தையந்து யானுயர்ந்து விழுவதற்கு முன்னனே அஞ்சலஞ்சலஞ்சல் அடிக்க வேண்டும் அச்சுதா அடியவர்க்கும் அருடையர்க்கும் அடியவர்க்கு மெய்யனே என்பதாக ஆச்சரியமான பாசுரங்கள்லாம் சாய்ச்சிருக்கார். இப்பேற்பட்ட ஒரு திவ்ய தேசத்துல நாமும் அந்த மகா கும்பாபிஷேகம் அந்த சம்பரோக்ஷன்ல நாமும் கலந்துண்டு அந்த எம்பெருமானுடைய அருளை பெறுவோமாக. இது இந்த சுவாமியினுடைய தெலுங்குல சொன்ன ஒரு விஷயத்த அடியேன் கொஞ்சம் கலந்துண்டு ஆட் பண்ணின்னு சொல்லிருக்கேன். அதனால தமிழ் வெப்சைட்ல நம்ம தமிழ் பக்தர்கள் யார் இருக்கிறாளோ அவர்களுக்காக சொல்லப்பட்டது இது. இந்த சுவாமிக்கு நம்ம சேஷபட்டர் சுவாமிக்கு பரம்பரா வெப்சைட் மூலமாக அநேக தன்யவாதங்களை தெரிவித்துக் கொள்கிறோம். இன்னைக்கு கிடைச்சிருக்க, இனிமே நாடுலேருந்து அந்த சுவாமி கிடைக்க மாட்டார். இவ்வளவு தூரம் டைம் ஸ்பெண்ட் பண்ணார். அவள்லாம் கார்த்தால ஏந்து நித்தியானுஷ்டானம் பண்ணிட்டு பெருமாள் திருவாராந்தத்துக்கு போனோம். நாம் 5 மணிக்கு விஸ்வரூபம் அப்படின்னா நம்ம 5:30 மணிக்கு போவோம். அப்ப 5 மணிக்கு விஸ்வரூபம்னா 3 மணிக்கு ஏந்துக்கணும். 3 மணிக்கு ஏந்து தீர்த்தமாடி திருமணம்லாம் இட்டுண்டு அதே மாதிரி ஆத்துல ஸ்வானுஷ்டானத்தை கொஞ்சம் முடிச்சுண்டு மறுபடியும் கோவிலுக்கு போயிட்டு அப்புறம் எவ்வளவோ அனுஷ்டானங்கள்லாம் அவளுக்கு இருக்கு. நம்ம அங்க போச்சு அர்ச்சகா நம்மளை கவனிக்கலையே அப்படின்னா நம்ம ஏன் அர்ச்சகால கவனிக்கலாம்? அவ நம்மளையும் கவனிக்கணும். பெருமாள் கவனிச்சா போறோம். அவளை கவனிக்கிறது அவ நம்மளை கவனிக்கிறது இல்ல. அது என்னைக்குமே ஒரு விதமான ஒரு ஜாட்டியம் இருக்கு. அந்த சுவாமி என்ன எதுக்கு நம்ம சுவாமியை பார்க்கணும்? நேரம் எம்பெருமானை சேவிச்சுக்கலாம். எம்பெருமான் மூலமாக அந்த அர்ச்சகரே நமக்கு அனுகிரகம் பண்ணுவார். அதனால சேஷுபட்டர் சுவாமியை நாம் திருவேந்திரபுரத்தை பார்க்கலாம். அவர் மங்களகிரியா இருந்தாலும் திருவேந்திபுரத்து எம்பெருமான்கிட்ட கைங்கரியம் பண்ணுன்ற ஒரு பாக்கியத்தை பெற்றிருக்கார். அதனால இன்றைய தினம் அவர் நம்ம பரம்பரா வெப்சைட்டுக்கு இந்த மாதிரி ஒரு அனுகிரக பாஷணம் பண்ண வச்சுட்டு நாம் எல்லாருமே அவருக்கு அநேக தன்யவாதங்களை தெரிவித்துக் கொள்கிறோம் பிரணாமபூர்வகமாக. கவிதார்க்கிய சிம்ஹாய கல்யாண குணசாரிணே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குரவே நமஹ.